నెల్లూరు జిల్లా కరువై మండలంలోని చిన్నగోపవరంలో మంగళవారం నెల్లూరు జిల్లా డ్వామా అడిషనల్ కె వెంకటేశ్వర్లు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఏపీడీ శంకర్ నారాయణ గ్రామంలో విచారణ చేపట్టారు. చిన్నగోపవరం గ్రామంలో ఉపాధి హామీ కల్పించడంలో ఉపాధి సిబ్బంది నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో విచారణకు వచ్చినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో సింగిల్ జాబ్ కార్డ్ బై చిన్నగోపవరంలో భారీగా అవినీతి జరిగిందని, ప్రస్తుతం మా పరిస్థితి లేదని, గిరిజనులకు రోజువారీ వేతనం కావాలని వారు తెలిపారని అన్నారు. ఇంతకు ముందు కంటే సిస్టమ్ కూడా అంతా మారింది. పేరే మారింది. రామ్జీ అని కొత్త పేరు పెట్టి కొన్ని గైడ్ లైన్స్ మార్చారు. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఒకరి పేరు మీద ఒకరు రావడం, మోసాలు జరగడానికి ఇంక అవకాశం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఉదయాన్నే మీరు 6 గంటలకి పనికి వెళ్తే ఫస్ట్ మీ వేరే పనులు మా వచ్చి వేరే పనులు మా ఉపాధి పనులు మా ఏ పెట్టి లేదు లేదు మాకు లేవు. అవి మీరంతా కలుసుకొని చేసుకోండి. అందరూ కలుసుకొని చేసుకోండి. ధ్యాయాలు ఆడే బదులు అది వెయ్యం కదా. డబ్బులు వచ్చినాయా కొనుక్కోలేక వచ్చాడు అంతే. అది కూడా కొనుక్కోలేక చేసుకోండి. ఉపాధిలో అవి లేవు. ఉంటే ఇచ్చుకున్నావా? ఇంతకుముందు ఇప్పుడు లేదులే. ఇంతకుముందు ఉందమ్మా. ఈ కరువు పని చేస్తేనే దానికి వచ్చే డబ్బులతో ఏదైనా డెవలప్మెంట్ జరుగుతుంది. మనం పొదుపు కట్టుకోవచ్చు కదే. అంతేగాని మీరు కరువు పని పోకపోతే మాకు రోడ్డు కావాలా, కాలం కావాలా, మీరు పనిచేసిన డబ్బులే ఉపాధి హామీకి సంబంధించిన డబ్బులతో ఈ రోడ్లన్నీ వేశారు. ఎందుకే మీరు 100 రూపాయలు పనిచేస్తే 4 వారాలకు రోజు పడతాయి కదా. ఇవ్వలేదని చెప్పారు, గుర్తుందా? అతను ఇవ్వలేదు కదా మీకు పన్నులా. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం జరిగింది కదా. ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేశారు ఆ ఎస్సీ ఎస్టీలకి అని అడుగుతున్నారు కలెక్టర్ గారు. వాళ్ళకి ఇళ్ళకి వచ్చి నేను చెప్తే నువ్వు డబ్బులు ముందు నన్ను అడగ, నేను అడిగిచ్చేది డబ్బులు వాళ్ళకి. ధనుంజయకి ముందు జరిగిన సంగతి చెప్తున్నా నేను. ముందా? మరి ధనుంజయకి ముందు ఏం జరిగింది? అన్యాయం జరిగింది. ధనుంజయ్ వచ్చాడు కదా. ధనుంజయ కాదు, అన్యాయం జరిగింది. అన్యాయం చేసింది మాకు. నేను మేట్లు అయ్యి నేను మడకలు తీసుకొని పోతుంటే ఆ ప్రభుత్వంలో వాళ్ళ మడకలకేమో 250 నువ్వెవరా? ఏమడుగుతున్నాను? నువ్వేమో చెప్తున్నావు? నువ్వు మేటే కదా. నేను అడిగేది నువ్వు చెప్పే కథ పోయింది అడవదు అంటుంటే అందుకు నేను పోయిన తడవలో అన్యాయం చేశాడు కదా. ఇప్పుడు ఈ తడవలో మన పిల్లాడు ఏమి న్యాయం చేశాడని అడుగుతున్నా. వీళ్ళకి కాదు, ఎస్సీ ఎస్టీలకి పన్ను పెట్టాడా అని అడుగుతున్నా. ఏడా ధనుంజయ ఉంటే అడగతా కదా. ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరు? ఎస్టీ కుటుంబాల వారికి పని ఇవ్వడం లేదు అనేది ఒక కంప్లైంట్. అయితే అక్కడ ఎస్టీ కాలనీ, అదేవిధంగా ఎస్సీ కాలనీ 2 కాలనీల్లో కూడా అక్కడ ఉన్న వేసీకర్స్ అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఎస్టీ కుటుంబాలు వాళ్ళు ఎక్కువగా రైతు పనులే, అంటే ముఖ్యంగా ప్రైవేటు పనులు ఉన్నాయి. అదే కాకుండా ఈ ఉపాధి హామీ పనుల్లో ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు కూలీ రాదు కాబట్టి మాకు సఫిషియెంట్గా రైతు పనులు ఉన్నాయి కాబట్టి మేము అటువైపు వెళ్తున్నామని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళకు కొంత అవగాహన కల్పించి మీరు రైతు పనులు ఉన్నప్పుడు, మిగతా పనులు ఉన్నప్పుడు ఆ పనులు చేసుకుంటూ ఈ వివిజీ రామ్జీ పథకం కింద మనకి సంవత్సరంలో 125 రోజులు మనం పనిచేయడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు తీరిగ్గా ఉన్నప్పుడే మాత్రమే దీన్ని ఉపయోగించుకొని ఆ 125 రోజులు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వాళ్ళకి నచ్చ చెప్పడం జరిగింది. అదేవిధంగా దీని పేమెంట్కి సంబంధించి కూడా గతంలో కొంత డిలే అయితే అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మ్యాక్సిమం 2 వారాలు 3 వారాల కల్లా వేతనాలు కూడా జమ అవుతున్నాయి. ప్లస్ ఒకవేళ ప్రభుత్వం నుంచి ఏదైనా ఆలస్యం అయితే ఆలస్యానికి వడ్డీ కూడా ఇచ్చే వెసులుబాటు ఇప్పుడు ప్రభుత్వం కల్పించింది కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఉపయోగించుకొని ఉపాధి పనులకు రావాల్సిందిగా కూడా వాళ్ళకి నచ్చ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎస్సీ కాలనీలో కూడా వేసీకర్స్ అందరితో కూడా ఇంటరాక్షన్ అయ్యి ఇప్పుడు దాకా పనికి రాని వాళ్ళని కూడా రేపటి నుంచి ఒప్పించి ఒక 30 మంది రేపటి నుంచి పనికి వచ్చే విధంగా కూడా వాళ్ళకి ఒప్పించడం జరిగింది. అయితే కంప్లైంట్లో వచ్చిన విధంగా ఎక్కడ కూడా పని అడిగితే
ఇవ్వలేదనే పరిస్థితి అయితే ఎక్కడా లేదు. పని చేయడానికి ఇష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా పని కల్పించాలని చెప్పి మన ఏపీఓ గారికి అక్కడున్న సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఎవరికైనా పని కావాలంటే ఖచ్చితంగా పని కల్పించడం జరుగుతుంది.